పెద్దలైన వారికి, కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తునామం వందనాలు. నిజానికి అన్నయ్య బాడీని అలా పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు. అది మా ఏరియాలో జరగడం, ఎంతమంది పెద్దలు, ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు. అంత ఉన్న అనాథ శవంలో గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా సలించిపోయాను. ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్ వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలనే విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం. అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను. జేమ్స్, నీకు విషయం చెప్పాలి, నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండనని నాకు చెప్పాడన్న. ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం, ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని. మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం, తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి. ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి. చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు, ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి, ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రవీణ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలాగ రాయబడింది: వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేస్తున్నారు.